ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మా క్రీస్తు సన్నిధి యొక్క ప్రార్థనా మందిరం తరపు నుంచి ఉదయకాల సమయంలో మరి యేసుతో అనుదిన కృప అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రతిరోజు బలపరచబడుతున్నారని ఎంతగానో విశ్వసిస్తున్నాను. మరి గత వారంలో నుంచి మరి 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 వాక్య ధ్యానాలు మరి కొంచెం ఫోన్ వల్ల మరి వీడియోలు చేయలేకపోయినాం. ప్రభు కృపను బట్టి మరి ఈరోజు దేవుని కృపను ద్వారా ఫోన్ బాగా ఉంది కనుక ఈరోజు మరి దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు మరి ఈ యొక్క అనుదిన కృప అనే ఈ వాక్యాన్ని చేయటానికి దేవుడు కృపను చూపించాడు. ఎంతగానో ప్రభును స్తుతిస్తున్నాను, ఎంతగానో ప్రభును ఆరాధిస్తున్నాను. అయితే ప్రభునందు నా ప్రియదేవులారా, మరి ఈ యేసుతో అనుదిన కృప అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాల ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని గ్రోత్ పెంచండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్స్ వ్యూస్ కావాలి. ప్రియదేవులారా, ప్రభు ఈ వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళ్ళిపోదాము. మహాగణుడా, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో యేసుతో అనుదిన కృప అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మీరు బలపరచబడుతున్నందుకై స్తోత్రాలు. గత వారంలో చేయలేకపోయాం ప్రభువా, ఇదిగో ఈ దినము చేయటాన్ని మీరు కృప చూపించారు. ఈ దినము నుండి ప్రతిరోజు చేయుటకు మీరు సహాయం దయచేయండి. ప్రతిరోజు అనేక బిడ్డలు బలపరచబడటానికి సహాయం దయచేయండి. ఈ వాక్యం చేత మీ పిల్లలతో మీరు మాట్లాడి మీ నామకు మహిమ తెచ్చుకోమని యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన విశేషమైన కృప చేత మిమ్మల్ని భద్రపరచును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ సాక్షులుగా ఉండాలి? ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడ సాక్ష్యం కావాలి? మనకి ఏ చోట సాక్ష్యం కావాలి? ఎక్కడ సాక్షులుగా ఉంటున్నాము? దేని చోట సాక్షులుగా కనబడుతున్నాం? దేనిలో సాక్షులుగా వింటున్నాము? అయితే ఎక్కడ మనం సాక్షులుగా ఉండాలంటే మన గురించి ఒకరు సాక్ష్యము చెప్పాల, మన గురించి ఒకరు సాక్ష్యము పలకాల, మన గురించి ఒకరు అనేకులు మనల్ని గురించి సాక్ష్యము, మనం ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి గురించి యూదులు సాక్ష్యము పలుకుతున్నారు. ఈయన గురించి ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి చదివితే లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూచి చదవండి ప్రియదేవుని బిడ్డలారా. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 7వ వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడని చెప్తున్నాడు. ఈ యొక్క వ్యక్తి గురించి ఈయన సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా, ఈయన మా కొరకై దేవాలయములు కట్టించినవాడు. ఈయన మా కోసమై మేము ప్రార్థన చేయటం కొరకై మా కోసము ఈయన దేవాలయము కట్టించిన వ్యక్తి. ఈ శతాధిపతి గురించి బయటి వారు ఈయన గురించి సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. అయ్యా, ఈయన మా కొరకై దేవాలయములు కట్టించిన వ్యక్తి. మా కొరకై ఈయనలో ఏ కల్మష్యము లేదు, ఈయనలో ఏ కొరత లేదు, ఈయనలో ఏ విభేదము లేదు. ఈయన మా కొరకై దేవాలయములు కట్టించిన వ్యక్తి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వ్యక్తులు అంటున్నాడు, ఇతడు నీ వలన మేలు పొందుటకు ఈ వ్యక్తి యోగ్యుడు అని చెప్తున్నాడు. బయటి వారు మన గురించి సాక్ష్యం పలకాల. మనం ఎలాగా సాక్షులుగా ఉంటున్నాము, మనం ఎలాగా సాక్షులుగా కనబడుతున్నాం, ప్రభు కోసం సాక్షులుగా దేవుని కోసం కనబడుతున్నామా? మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు మనల్ని పొగడాలని, మనుషులు మనల్ని మెచ్చుకుంటే ఆ మేలు మనకు చాలు అనుకొని మనుషులు మెచ్చుకునే తట్టుగా సాక్షిగా బ్రతుకుతే ఆ సాక్ష్యం ఎప్పటికీ వ్యర్థమవుతుంది. ఆ సాక్ష్యం ఎప్పటికీ నిస్పృహమైపోతుంది. ఆ సాక్ష్యం ఎప్పటికీ నిరాశ చెందుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ శతాధిపతి గురించి అనేకులు సాక్ష్యం పలుకుతున్నారు. అయ్యా, ఈ వ్యక్తిలో ఏ కల్మష్యం లేదు,
ఈ వ్యక్తిలో ఏ మచ్చ లేదు, ఈ వ్యక్తిలో ఏ కోపం లేదు, ఈ వ్యక్తిలో ఏ ద్వేషము లేదు. అందరితో కలుసుకొని అందరితో ఏకమైపోయి ఈ వ్యక్తి మా కొరకై దేవాలయమును కట్టించెను. అందుకు గావుక ఈ వ్యక్తి నీ వలన మేలు పొందుటకు ఈ వ్యక్తి యోగ్యుడు. దేవుని చేత మనము సాక్ష్యాన్ని పొందుకోవాలా. దేవుడే మన గురించి సాక్ష్యము పలకాల. ఒక్కరోజైనా, ఒక్క పూటైనా, రోజైనా మన గురించి ఇతరుల వారు సాక్ష్యం పలుకుతూ ఉన్నారా? మన గురించి ఎవరు సాక్ష్యం చెప్పగలుగుతున్నారు? బయటి వారు వచ్చి మన గురించి సాక్ష్యం పలకాల. మనం దేవుని కోసం సాక్షులుగా బతకాలనుకున్నప్పుడు ఆయన కోసం సాక్షిగా నిలబడి ఇతరులను ప్రేమించే వాడిగా కనబడాలి. ఇతరులను ద్వేషించే వాడిగా కాకుండా ఇతరులను ప్రేమించి ఇతరులకు ప్రేమ చూపించి వారిని ప్రభులోకి నడిపించడమే సాక్షిగా నువ్వు ప్రభు కొరకై నిలబడాల. నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను, నేను విశ్వాసంలో ఇన్ని ఏళ్ళు అవుతుంది, విశ్వాసంలో ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నేను బాప్తిసము తీసుకొని ఇన్ని ఏళ్ళు అవుతుందని చెప్పుకోవటం కాదు. ప్రభు కొరకై ఎన్ని ఆత్మలను రక్షించావు, ప్రభు కొరకై ఎంతమందిని విశ్వాసంలోకి నడిపించావు, వారి వలన నీ వలన వారు మేలు పొందారా? నీ వలన నీ నడక వలన, నీ ప్రవర్తన వలన ఇతరులు నిన్ను గూర్చి సాక్ష్యం పలుకుతున్నారా? ఈ శతాధిపతి గురించి వారు మన గోత్రము కాదు, వారు సాక్ష్యం పలుకుతున్నారు. చూడండి, ఆ మాట చూసి చదివితే ఈ శతాధిపతి 3వ వాక్యం చూడండి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థత పరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు. ఈ శతాధిపతి తన దాసుడైన పనివాడిని తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఈ వ్యక్తి స్వస్థత పొందాలని, ఈ వ్యక్తి ఆరోగ్యం కోలుకోవాలని, ఈ వ్యక్తి ఆరోగ్యం కుదుట పడాలని ఆ యూదులతో చెప్తున్నాడు. అయ్యా, ఈయనను నా దాసుడైన ఈ వ్యక్తి స్వస్థత పొందాలి. యూదులు ఆ వ్యక్తి గురించి సాక్ష్యం పలుకుతున్నాడు. ఈ శతాధిపతి గురించి ఈ యూదులు సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. ఈరోజు నిన్ను గూర్చి బయటి వారు సాక్ష్యం పలుకుతున్నారా? నిన్ను గూర్చి అనేకులు సాక్షిగా కనబడుతున్నావా? నిన్ను గూర్చి అనేకులు సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? నిన్ను గూర్చి అనేకులు సాక్ష్యంగా, అనేకులు నిన్ను చూసి సాక్షిగా పలకరిస్తున్నారా? అరే, ఈ వ్యక్తి మంచిగా సాక్ష్యం ఉన్నవాడని నిన్ను గూర్చి ఎవరైనా సాక్ష్యం చెప్తున్నారా? లేదు కదా. నా చిన్ననాటిలో ఒక దైవజనుడు ఉన్నారు. ఆ దైవజనునికి ఒక అలవాటు ఉండేది. ఆ అలవాటు ఏంటంటే, ఆయన ఒకరికి అన్నం పెట్టండి ఈయన తినడు. ఆయన ఒకరికి అన్నం పెడితేనే ఆయన తింటాడు. ఒకరోజు బాగా ప్రార్థన చేసుకొని ఆకలి అయిపోతుంది, బాగా విపరీతమైన ఆకలి అవుతుంది, ఎవరు రావటం లేదు. మరలా ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా ప్రభు ఒక వ్యక్తిని పంపించగా అప్పటికే ఈ దైవజనునికి ఆకలి అవుతుంది, చిరాకులో ఉన్నాడు బాగా. ఆ వ్యక్తి వికారాన్ని చూసి, ఆ వ్యక్తి ఉన్న ఆ యొక్క ప్రవర్తనను చూసి ఈ దైవజనుడు చిరాకు పడ్డాడు. చిరాకు పడి పో అని గదిరేసుకున్నాడు. కానీ వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే మరలా ప్రార్థన చేసి వచ్చాడు. అర్ధగంట అవుతుంది, 30 గంట అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది, ఎవరు రాలేదు. మరలా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రభా అని ప్రార్థన చేయగా ప్రభు ఆయనతో చెప్తున్నాడంట, నేను పంపించిన ఆ వ్యక్తిని నువ్వు చిరాకు పడి పంపించేసావే అని. ప్రభా, ఆ వ్యక్తిని నువ్వు పంపించింది, ప్రభును ఎరగని వ్యక్తిని నువ్వు పంపించింది. అవును, నేనే పంపించాను, నువ్వు చిరాకు పడి ఆ వ్యక్తిని వెళ్ళగొట్టావు కదా అని.
వెంటనే ఆ దైవజనుడు పరుగున వెళ్ళి పరుగున వెతుకులాడుతూ ఆ దైవజనుడు ఎక్కడో ఊరి బయట ఆ వ్యక్తి, ఆ వికారము కలిగిన ఆ వ్యక్తి బయట, ఊరు బయట ఉండగానే ఆ వ్యక్తిని ఆ దైవజనుడు పిలుచుకొని వచ్చి భోజనం పెడుతున్నాడు. ఆ దైవజనుడితో ఈ వ్యక్తి అంటున్నాడంట, భిక్షం అడుగుతున్నది. ఆ వ్యక్తి అంటాడంట, అయ్యా నువ్వు నన్ను ఇందాక కసురుకున్నావు కదా, ఇందాక నన్ను చీకొట్టావు కదా, మరి ఇప్పుడేంటి నన్ను తీసుకొని వచ్చి ఇంత ఆప్యాయతంగా చూస్తున్నావు, ఇంత ప్రేమగా చూస్తున్నావు, ఇంత ప్రేమగా నన్ను పలకరిస్తున్నావు, ఏంటి కారణం అంటే ఆ వ్యక్తి, ఆ దైవజనుడు చెప్తున్నాడంట, అయ్యా నాకు ఒక అలవాటు ఉంది, నేను ఇంకొకరికి అన్నం పెడితే నేను ఆ అన్నము తింటాను, కానీ ప్రభు సన్నిధికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నిన్ను పంపించాడు, నేనేమో నిన్ను కసురుకొని వెళ్ళిపో అని చెప్పాను, కానీ ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయగా ప్రభు నాతో అన్న మాట ఏంటంటే, నేను పంపించిన వ్యక్తిని నువ్వు కసురుకొని వెళ్ళగొట్టావు కదా అని అన్నాడు. వెంటనే ఆ వ్యక్తికి మన హృదయంలో చెడు ఆలోచనలు కాదు, చెడు తలంపులను కాదు, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుందాక. అదే పాపం చేస్తూ సహోదరు